ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. లెట్స్ టాక్ అబౌట్ మ్యారేజ్. దేవుని ద్వారా నిర్ణయించబడే వివాహాలు ఎలా ఉంటాయి? How does God plan a marriage? When I was trying to understand the procedures of God built marriages, దేవుడు నాకు 3 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లానింగ్. మనం బైబిల్లో ఆదాము అవ్వ సినారియోని చూసుకుంటే, అవ్వను ఆదాము నుండి క్రియేట్ చేసిన తర్వాత దేవుడే అవ్వను ఆదాము దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ మనం సరిగ్గా ఆలోచించుకున్నట్లయితే అవ్వకు కూడా తెలియదు దేవుడే ఆమెను ఆదాముకు భార్యగా చేయడానికి తీసుకొని వెళ్తున్నాడని. రూతుకు కూడా తెలియదు దేవుడే ఆమెను బోయాజుకు భార్యగా చేయడానికి అతని పొలంలో ఉంచాడని. ఎస్తేర్కి కూడా తెలియదు దేవుడే ఆమెను రాజుకు భార్యగా చేయడానికి ఆ కాంపిటీషన్ కి తీసుకొని వెళ్తాడని. అండ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్? అవ్వ ఏమీ చేయలేదు, అయినా ఆదాం పాట పాడారంట, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని. రూత్ ఏమీ చేయకుండానే బోయస్ తనని ఇష్టపడ్డాడు. ఎస్తేరు ఏమీ చేయకుండానే రాజుకు తనని చూడగానే దయ కలిగిందంట. ఉమెన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. మీ భాగస్వామి కోసం మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే వారి జీవితంలోనికి మిమ్మల్ని అడుగు పెట్టేలా చేస్తాడు. మీరు ఏమీ చేయకుండానే వాళ్ళ హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. సెకండ్ థింగ్ ఇస్ పార్ట్నర్షిప్. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు ఆదాముకు సహకారిని కాదు సాటి అయిన సహకారిని ఇచ్చాడంట. అందరికి తెలిసినట్టు అవ్వ ఆదాము పాదము నుండి తీయబడిన ఎముకతోనో శిరము నుండి తీయబడిన ఎముకతోనో కాదు గాని ఆదాము పక్క నుండి తీయబడిన ఎముకతో చేయబడింది. దానికి అర్థం స్త్రీ పురుషుని మీద శిరసుగా అధికారం చలాయించడానికి కానీ పురుషుని పాదం కింద దాసిగా ఉండడానికి కాదు గాని పురుషునితో సమానంగా ఆయనకు సహకారిగా ఉండడానికి చేయబడింది. అవ్వను చేయడానికి ఆదాము నుండి ఒక ఎముకను బయటకు తీశాడు దేవుడు. సో ఆడమ్ ఈజ్ ఇన్కంప్లీట్ గా ఉన్న ఆడమ్ నొద్దకు తన ఎముక ద్వారా చేయబడిన అవ్వ భార్యగా వస్తే ఆడమ్ బికమ్స్ కంప్లీట్. ఈవ్ వాజ్ మేడ్ నాట్ టు కంపీట్ విత్ ఆడమ్ బట్ టు కంప్లీట్ ఆడమ్. అది హవ్వకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ. మానవులందరిలోని డిమెరిట్స్ ఉంటాయి. ఎవ్వరూ కంప్లీట్ కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. కానీ గాడ్ ప్లాన్ పార్ట్నర్షిప్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీలో ఉన్న డిమెరిట్స్ ని వాళ్ళల్లో మెరిట్స్ గా పెడతాడు. వాళ్ళని మీ జీవితంలోకి తీసుకొచ్చి మీ ఇన్కంప్లీట్నెస్ ని కంప్లీట్ గా మారుస్తాడు. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్ ప్లాన్డ్ మ్యారేజెస్ కి ఎప్పుడు కూడా ఒక పర్పస్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఉద్దేశపూర్వకమైన వివాహాలను దేవుడు చేస్తాడు. హాగర్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని తెలిసినప్పుడు అబ్రహాముకు దేవుడు సారాని ఎందుకు భార్యగా ఇచ్చాడు? ఇట్స్ బికాస్ ఆఫ్ ద పర్పస్ గాడ్ అటాచ్డ్ టు ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును జనములకు తండ్రిగా చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే అబ్రహాముకు సారాయే భార్యగా రావాలి, సారా గర్భమే ముయ్యబడాలి. ఎస్తేరు ద్వారా తన ప్రజలను కాపాడుకోగలగాలి అనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే రాజుకే భార్యగా వెళ్ళాలి, రాణి స్థానంలో రాజుని కన్విన్స్ చేయగలగాలి. ఫిజికల్ గా చూసుకుంటే మ్యారేజ్ అన్నది ఒకరి జీవితంలోనికి ఇంకొకరు ఎంటర్ అవుతున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. బట్ గాడ్ సెంటర్డ్ మ్యారేజెస్ ఆర్ డిఫరెంట్. మనకంటూ ఒక ఉద్దేశాన్ని ఫిక్స్ చేసి ఆ ఉద్దేశానికి తగ్గ ఒక మనిషిని మన జీవితంలోనికి తీసుకొని వచ్చి ఆ వివాహం ద్వారా ఉద్దేశాన్ని కంప్లీట్ చేస్తాడు. దట్స్ హౌ గాడ్లీ మ్యారేజెస్ వర్క్. సో మై డియర్ యూత్, ఇంతగా ప్లాన్ చేసి మీకోసం ఇంత మంచి పార్ట్నర్షిప్ ని డ్రాఫ్ట్ చేసి ఒక మంచి పర్పస్ ని మీకోసం ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు పరిగెట్టాలనుకుంటున్నారు? నేను ఇంత క్లారిటీగా కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే నా పేరెంట్స్ ని నా కళ్ళ ముందు నేను చూశాను కాబట్టి. మా డాడీ 6'1" ఉంటారు, మా మమ్మీ 5'5" ఉంటది. క్యూటెస్ట్ కపుల్ అసలు. మా డాడీకి రోజు అంతా కష్టపడి వచ్చి కడుపు నిండా భోంచేస్తే తృప్తి. మా మమ్మీకి ఇంట్లోనే కూరగాయలన్నీ పెంచి రుచికరమైన ఫుడ్ వండడం అంటే చాలా ఇష్టం. స్పిరిచువల్ గా ఎదగడానికి మా మమ్మీకి వాళ్ళ ఇంట్లో రైట్ సపోర్ట్ ఉండేది కాదంట. సో వివాహం జరిగిన తర్వాత మా డాడీ మా మమ్మీకి బైబిల్ ట్రైనింగ్ చేయించారు. ఒక్కళ్ళలోని డిమెరిట్స్ ఇంకొకళ్ళలోని మెరిట్స్ అయ్యాయి. ఇద్దరు మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ లో దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు వాళ్ళు కంప్లీట్ అయ్యారు. దేవుడు నిర్ణయించే వివాహాలు అలా ఉంటాయి. సో మై డియర్ యూత్, తొందరపడి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకండి. మీ లవ్ స్టోరీని రాయడానికి దేవుడికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఐఎమ్ ష్యూర్ యువర్ లైఫ్ టర్న్స్ అవుట్ టు బి వెరీ బ్యూటిఫుల్. మే గాడ్ బ్లెస్ యూ.